నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బంగ్లాదేశ్లో ఎన్నికలు ముగిశాయి. తారిక్ రెహమాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు ఒక 18 నెలల క్రితం షేక్ హసీనాని అక్కడి నుంచి పంపించేయడము, షేక్ హసీనా ప్రభుత్వాన్ని తీసేయడము, షేక్ హసీనాకు సంబంధించినటువంటి పార్టీ అవామీ లీగ్ దాన్ని ఎలక్షన్లలో లేకుండా రద్దు చేసేయడము, ఇవన్నీ మనకు తెలుసు. సో అవామీ లీగ్ లేకుండా చేసి మొహమ్మద్ యూనస్, ఇంటరీమ్ చీఫ్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ తన వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించి భారత వ్యతిరేక భావజాలం కలిగినటువంటి జమాతే ఇస్లామీని అక్కడ ప్రభుత్వంగా మార్చే ఒక ప్రయత్నము, అధికారంలోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నము, అమెరికా కనుసన్నల్లో జరిగినటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా ఈ 18 నెలల్లో చాలా స్పష్టంగా కనబడతాయి. సో అమెరికా కుట్రల్ని, జమాతీ ఇస్లామీని పూర్తి ఫండమెంటల్ ఇస్లామిక్ భావజాలం కలిగినటువంటి, అందులోనూ భారత వ్యతిరేక ధోరణిని కలిగి పాకిస్తాన్ అనుకూల ధోరణిని ప్రదర్శించేటువంటి జమాతే ఇస్లామీని బంగ్లాదేశ్లో ఒక కొత్త ప్రభుత్వంగా ఏర్పాటు చేసి తద్వారా అటు ఈస్ట్ పాకిస్తాన్, గతంలో ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్, ఇటు వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్, ఈ రెంటికి మధ్య భారత్ను శాండ్విచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియన్ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసే విధంగా చేసి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్ని విడగొట్టేటువంటి ఒక భారీ కుట్ర గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. అది ఫలాల్ని ఇస్తుంది అనుకున్న టైంలో సడన్గా అమెరికాకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. అది తారిక్ రెహమాన్ రూపంలో అండ్ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల రూపంలో. ఇందులో భారత పాత్ర ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం. దానికి సంబంధించి అధికారికమైనటువంటి పత్రాలు లేదా అధికారికంగా ఎలా చెప్తున్నారు, సోర్స్ ఏంటి అని అడిగితే నేను చెప్పలేను. బట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దీన్ని నిశితంగా గమనించి వెనకాల చేసినటువంటి అద్భుతమైన ఆపరేషన్స్ వల్లనే ఈరోజు మనం ఆ పెద్ద భారీ గండం నుంచి బయటపడ్డామేమో అని అనిపిస్తుంది. బయట పడకపోవచ్చు, అట్లీస్ట్ ఒక ఉపశమనం అయితే దక్కింది. ఎందుకు అంటే పూర్తి ఫండమెంటల్ భావజాలం కలిగినటువంటి జమాతే ఇస్లామీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండేది. బట్ తారిక్ రెహమాన్ సరే, గుడ్డిలో మెల్ల అన్నట్టు షేక్ హసీనాతో పోల్చితే కొంత మనకు వ్యతిరేక ధోరణి ఉండవచ్చు, కానీ జమాతే ఇస్లామీతో పోల్చితే ఖచ్చితంగా మనకు మంచి పరిణామంగానే మనం భావించాలి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు చూస్తే మీరు ఖచ్చితంగా అవునని, నేను చెప్పిన వాటికి పూర్తిగా ఏకీభవిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అందులో ఏంటంటే మీకు ఎందుకు ఇంతగా స్పష్టతతో నేను చెప్పాలనుకుంటున్నాను అనంటే, వాషింగ్టన్ పోస్ట్ జనవరి 22వ తేదీన ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అందులో వాళ్ళు రాసింది ఏంటంటే, నేను చదువుతాను. వాషింగ్టన్ పోస్ట్ రాసినటువంటి కథనం ఏంటంటే, జనవరి 22వ తేదీన వచ్చిన కథనము, యుఎస్ సీక్స్ టు బి ఫ్రెండ్స్ విత్ బంగ్లాదేశ్ వన్స్ బ్యాండ్ ఇస్లామిస్ట్ పార్టీ. గతంలో బ్యాన్కి గురైనటువంటి, నిషేధానికి గురైనటువంటి ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీ తోటి అమెరికా స్నేహహస్తం చాచుతోంది అండ్ స్నేహాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికాకు సంబంధించినటువంటి డిప్లొమాట్లు, అమెరికాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులు జమాతే ఇస్లామీతో టచ్లో ఉన్నారు. వాళ్ళు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అన్న కోణంలో ఈ వాషింగ్టన్ పోస్ట్ కథనం మనకు కనబడుతుంది. జనవరి 22వ తేదీన రాసినటువంటి కథనం ఇది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగాయి. సో అప్పటికే ఆల్రెడీ జమాతే ఇస్లామీ తోటి యుఎస్ టచ్లో ఉంది. యుఎస్ డిప్లొమాట్స్, యుఎస్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జమాతే ఇస్లామీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. సో నిజానికి ఎందుకు చేస్తోంది మరి అనంటే గనక, జమాతే ఇస్లామీ అనే ఒక సంస్థ గనక, అది గనక రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీని నడిపే క్రమంలోనే అది మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అనుకూల ధోరణిని కలిగి ఉంది. అండ్ గత సంవత్సర కాలంలో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ పట్ల కొంత విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈవెన్ పాకిస్తాన్ని కూడా చేరదీసే ప్రయత్నంలోకి వెళ్ళారు. అండ్ అసీం మునీర్ని, షెహబాజ్ షరీఫ్ని ఇద్దరిని కూడా పిలిపించుకోవడము, వాళ్ళకు ఒక వెల్కమ్ చెప్పడము, అండ్ వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా జీ హుజూర్ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లడము, ఇవన్నీ మనకు తెలుసు. సో పాకిస్తాన్ని మధ్యలో పెట్టుకొని జమాతే ఇస్లామీకి అవుట్రీచ్ అయ్యి జమాతే ఇస్లామీ ద్వారా ఇక్కడ బంగ్లాదేశ్లో కార్యకలాపాలు నిర్వర్తించాలి. సో అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి భారత్ను ఒత్తిడికి గురి చేయాలి అనేది ముఖ్యంగా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యూహమేమో అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. అండ్ ఇదే విషయాన్ని బిఎన్పి శ్రేణులు, ముఖ్యంగా బిఎన్పిలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి ఆయన బిఎన్పి పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఈ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఈ వ్యాఖ్య చేశారు.
వాషింగ్టన్ పోస్ట్లో ఒక స్టోరీ వచ్చింది. అమెరికన్ డిప్లొమాట్లు అండ్ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్లు జమాతే ఇస్లామీతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు. అంటే అమెరికాకి మన బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు అని బిఎన్పి సీనియర్ లీడర్ ఎలక్షన్ ప్రచారంలో చేసినటువంటి వ్యాఖ్య కూడా ఉంది. అండ్ ఇంకొక వైపు ఐఎస్ఐకి సంబంధించినటువంటి కీలక విభాగము, అక్కడ పాకిస్తాన్ హైకమిషన్, ఢాకాలో ఉన్నటువంటి హైకమిషన్లో ఒక కీలక విభాగం, వాళ్ళ ఐఎస్ఐకి సంబంధించిన విభాగం కూడా అక్కడ పనిచేస్తున్న విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటే జమాతే ఇస్లామీని మన ఎలా ఆపగలిగింది అని అంటే కనుక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మొదటి నుంచి, అంటే 1968-69లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మొదటి ఆపరేషనే, అంటే తీసుకున్నటువంటి మొదటి ఆపరేషనే బంగ్లాదేశ్ ఏర్పాటు. ఈస్ట్ పాకిస్తాన్ని విడగొట్టడము, దానికి స్వాతంత్రం తెప్పించడము అనేది మొదటి ఆపరేషన్. సో ఆర్ఎన్ కావ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆపరేషన్లో భాగంగానే అవామీ లీగ్, ముజీబుర్ రెహమాన్ ముక్తిబాహినికి మనం ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, అండ్ ఈవెన్ మన సైన్యం అక్కడ దాడులు చేసిన సందర్భంలో పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించడంలో కావచ్చు, అండ్ అక్కడే ఒక ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నిట్లో కూడా పాత్ర కీలకంగా పనిచేసింది. సో 1971లో మనం చేసినటువంటి యుద్ధంలో పాత్ర చాలా కీలకం కాబట్టి, అంటే మొదటి ఆపరేషనే బంగ్లాదేశ్ కాబట్టి, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఆ అసెట్స్ని కంటిన్యూ చేసే ప్రాసెస్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఖచ్చితంగా ఉందనే నా అభిప్రాయం. ఇప్పటి వరకు కూడా షేక్ హసీనా ప్రభుత్వ టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏజెంట్స్ లేదా రాకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్మీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే రచయితలు, ఒపీనియన్ మేకర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, అన్ని విభాగాల్లోనూ ఖచ్చితంగా మన అనుకూల ధోరణులు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అయితే వాటిని డైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే భారత్ పట్ల పూర్తి వ్యతిరేక భావనలు అక్కడ ప్రోది చేశారు. స్టూడెంట్స్ మూవ్మెంట్ పేరిట, షేక్ హసీనా వ్యతిరేక మూవ్మెంట్ పేరిట, మొత్తంగా షేక్ హసీనా అంటే భారత్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎక్స్ప్లిసిట్గా అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్ మేకర్స్ అందరూ కూడా ఇదేదో భారత్ లైన్ తీసుకొని మాట్లాడకపోవచ్చు, కానీ కొన్ని నేరేటివ్స్ మాత్రం ఈ ఎలక్షన్స్లో బిల్డ్ చేశారు. ఆ ఎలక్షన్స్లో బిల్డ్ చేసినటువంటి ఆ నేరేటివ్స్ వల్లనే తారిక్ రహమాన్ అతి తక్కువ వ్యవధిలో గెలవగలిగాడు. 2 నెలల వ్యవధిలోనే తారిక్ రహమాన్ ఆయన ప్రధాని అయిపోయారు. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన లండన్ నుంచి వచ్చిందే డిసెంబర్ చివరి వారంలో, డిసెంబర్ చివరిలో వచ్చారు. అండ్ ఫిబ్రవరిలోకి వచ్చేసరికి 2 నెలల వ్యవధిలోనే, 1.5-2 నెలల వ్యవధిలోనే ఆయన ప్రధానమంత్రి కాగలిగారు. అండ్ బిఎన్పి శ్రేణులు కూడా అప్పటికి ఇంకా పూర్తి సమాయత్తం కూడా కాలేదు. ఎలక్షన్స్కి ముందు చాలా తక్కువ వ్యవధి ఉంది. నిజానికి క్యాంపెయిన్ పూర్తిగా చేయడానికి కూడా ఆస్కారం లేదు. అట్లాంటి టైంలో ఒక తారిక్ రహమాన్ డైరెక్ట్గా బంగ్లాదేశ్కి వచ్చి 2 నెలల వ్యవధిలోనే 2/3 మెజారిటీ ఎలా గెలుచుకోగలిగారు అని అంటే కనుక బిల్డ్ చేసిన నేరేటివ్స్ అని సమాధానం వస్తుంది. ఎలాంటి నేరేటివ్స్ బిల్డ్ చేశారు అంటే, నిజానికి యాక్చువల్లీ అమెరికా ఇంట్రెస్ట్లు, లేదంటే జమాతే ఇస్లామీ, మహమ్మద్ యూనస్, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రచారం ఒకవైపు, వీళ్ళందరూ ఏం ప్రచారం చేస్తూ వచ్చారంటే షేక్ హసీనా ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తోంది, నియంతలా ప్రవర్తిస్తోంది, పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలదోసింది, అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. అండ్ అంతేకాదు పూర్తి భారత భావజాలాన్ని కంటిన్యూ చేస్తోంది, భారత్ అనుకూల విధానాలనే కంటిన్యూ చేస్తోంది, భారత్ డిక్టేట్ చేస్తోంది అని చెప్పి ఇదే ఎక్కువ చెప్తూ వచ్చారు. అండ్ అవినీతి ఎక్కువ జరుగుతోందని, భారతీయులకే ఎక్కువ ఇస్తున్నారని, ఇట్లా షేక్ హసీనాని ఆమె పర్సనాని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. వాటినే ఎలక్షన్ ఎజెండాగా కూడా తీసుకెళ్లారు. అండ్ ఫండమెంటల్ ఇస్లామిక్ విధానాన్ని అక్కడ నిలపాలి అనే ఉద్దేశంతో జమాతే ఇస్లామీ పనిచేస్తూ వచ్చింది. అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అనే ఒక షరియా చట్టాన్ని తీసుకురావాలనే దాకా వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ ఇస్లాం పేరిటనే ఎలక్షన్స్ నిర్వహించి ఎలక్షన్స్లో గెలవాలనేది జమాతే ఇస్లామీ టార్గెట్. అండ్ మహమ్మద్ యూనస్ కూడా అదే ఆశించాడు. కానీ నిజానికి ఎలక్షన్ నేరేటివ్ పూర్తిగా మార్చబడింది. ఎలా మార్చారు అని అంటే కనుక, అక్కడ మేజర్గా ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అండ్ ఇన్ఫ్లేషన్, అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడము, అండ్ ధరలు కూడా పెరగడము, అండ్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ అనే భావనను తీసుకురావడము, అండ్ ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇమేజ్ని పెంచే ఒక ప్రయత్నం చేయాలనడము, అండ్ ఎకానమీని, ఆర్థిక రంగాన్ని సరిదిద్దాలనే విషయాన్ని చెప్పడము, అండ్ మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళాలంటే మన బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక విధానాల్ని మనం మార్చుకొని చాలా స్పష్టంగా మళ్ళీ మనం బంగ్లాదేశ్ని పునర్నిర్మించుకోవాలి, ఒక హోప్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నము తారిక్ రహమాన్ చేశాడు. అండ్ తారిక్ రహమాన్ కంటే ముందు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఆ నెరేటివ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఆ నెరేటివే ఈ ఎలక్షన్స్లో ప్రతిఫలించింది. ఇస్లామిక్ ఫండమెంటల్ విధానానికి భిన్నంగా గవర్నెన్స్ లేదా అభివృద్ధి లేకపోతే సంక్షేమము అండ్ బంగ్లాదేశ్ ఇమేజ్, ఇట్లాంటి మాటల్ని ఎక్కువగా నెరేటివ్లోకి తీసుకురావడం వల్ల అదే ఎలక్షన్ ఎజెండా అవ్వడము, దానికి ప్రతినిధిగా తారిక్ రహమాన్ కనబడడంతో 2/3 మెజారిటీతో బంగ్లాదేశ్ ప్రజలు తారిక్ రహమాన్ని గెలిపించారు.
సో జమాతే ఇస్లామీ కూడా ఒక్కసారిగా కంగుతింది. అమెరికా సపోర్ట్ అంత ఉన్నప్పటికీ, తారిక్ రెహమాన్, మన మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళ సపోర్ట్ అంతగా ఉన్నప్పటికీ ఎందుకని మనం ఎన్నికల్లో ఫలితాలు సాధించలేకపోయాము అనే విషయానికి సంబంధించి ఈవెన్ జమాతే ఇస్లామీలో కూడా ఒక అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. మొదట ఎలక్షన్ ఫలితాలు వస్తున్న రోజు జమాతే ఇస్లామీ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి, మనం వార్తాపత్రిక కథనాల్లో చూసాము. అదేంటంటే జమాతే ఇస్లామీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఫలితాలు రాలేదు, పూర్తిగా వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. అండ్ ఇదంతా కొంచెం ఏదో రిజల్ట్స్ అనౌన్స్ చేసే విషయంలో ఏదో పొరపాట్లు జరిగాయని చెప్పారు. కానీ తర్వాత వాళ్ళు అంగీకరించాల్సి వచ్చింది. కానీ నిజానికి ఎందుకు అని అంటే కనుక అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము అంతగా సపోర్ట్ చేసినప్పటికీ, పాకిస్తాన్ ISI పనిచేసినప్పటికీ, మహమ్మద్ యూనస్ ఇంటరీమ్ చీఫ్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ అధికార గణము మొత్తం కూడా పనిచేసినప్పటికీ తారిక్ రెహమాన్కి ఇంత మెజారిటీ ఎలా వచ్చిందనే విషయంలో ఒక్కసారిగా జమాతే ఇస్లామీ కంగు తిన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు జరిగింది, తారిక్ రెహమాన్ ఎలా గెలిచాడు అని అంటే ఆయనకున్న వ్యక్తిగత చరిష్మా, BNPకి సంబంధించినటువంటి శ్రేణులు అండ్ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళకున్నటువంటి అనుభవము అండ్ పొలిటికల్ పార్టీగా నడిపించినటువంటి విధానము, వాళ్ళ ట్రాక్ రికార్డ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సపోర్ట్ బేస్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, చదువుకున్న వాళ్ళు అండ్ ఎవరైతే అక్కడ ఓటర్లని ప్రభావితం చేయగలిగే శక్తులు ఉన్నాయో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎజెండా కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా బంగ్లాదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జమాతే ఇస్లామీ వచ్చి ఉంటే పూర్తిగా అమెరికన్ కంట్రోల్లోనే ఉండేది. ఇప్పుడు తారిక్ రెహమాన్ కూడా అమెరికన్ కంట్రోల్లోకి వెళ్ళడని కూడా మనం కడాఖండిగా చెప్పలేము. బట్ ఎస్, కొంత ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ నడిపించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం సులువుగానే ఉంటుంది. బట్ ఎస్, ఈరోజే మొత్తం అయిపోయిందని చెప్పడానికి లేదు. బట్ అట్ ద సేమ్ టైం పెను ప్రమాదం నుంచి కొంత ఉపశమనం అయితే లభించిందన్న వరకు మాత్రం చెప్పొచ్చు. సో అందుకే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్స్ ఖచ్చితంగా అక్కడ పని చేసి ఉంటారు. అందుకే ఈ ఫలితాలు మనకు కనబడి ఉంటాయనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదైనా సరే తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.